నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న మంత్రి సీతక్క. సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన. కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం. స్వాతంత్ర సమరయోధులకు మెద్దల జితేందర్ నివాళులు. విద్యారంగంలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. ఏఐఎస్ఎఫ్ పిలుపు. అవుట్సోర్సింగ్ టెండర్ నోటీసును వెంటనే రద్దు చేయాలి. నన్నయ్య యూనివర్సిటీ సిబ్బంది డిమాండ్. క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మెద్దల జితేందర్ పాల్గొని స్వాతంత్ర సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీజీ ఇచ్చిన చేయి లేదా చావు డూ ఆర్ డై పిలుపు దేశ స్వాతంత్ర్యోద్యమంలో చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని అన్నారు. బ్రిటిష్ పాలకులు దేశాన్ని అణచివేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా భారత ప్రజలు వెనక్కి తగ్గలేదని, కాంగ్రెస్ నాయకత్వంలో దేశ ప్రజలు ఐక్యంగా నిలబడి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. వేలాది మంది స్వాతంత్ర సమరయోధులు జైలుకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారని, అనేక మంది దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు క్విట్ ఇండియా అనాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగానికి తూర్చుపడుతున్న శక్తులని క్విట్ ఇండియా చేయాల్సిన అవసరం ఉన్నది. సామాజిక న్యాయం పాటించని పార్టీలకి క్విట్ భారత్ అని చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. విభజన చేసి రాజకీయాలు చేసే పార్టీలని క్విట్ ఇండియా అని చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇది జంజీ ఇలా భారతదేశ శకంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్న జంజీ ఏదైతే ఉందో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత మొండివాడైనా, ఇంత గొప్ప నాయకుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు కావాలనుకున్నప్పుడు, ప్రజలు తిరగబడ్డప్పుడు మెడలు వంచక తప్పదని జంజీ ఉద్యమం నిరూపించింది. దాని బాసటగా నిలిచినటువంటి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ సర్వం త్యాగం చేసి, తనకంటూ ఆస్తులు లేవు, తనకంటూ సుఖభోగాలు లేవు, దేశం కోసం ఆర్నిశలు కృషి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి మన వెన్నుదున్నుగా ఉండాల్సిన సమయం ఏర్పడిందనే మాట ఈ దేశ యువతరానికి నేను చెప్తా ఉన్నాను. స్వాతంత్రం ఊరికే రాలే మిత్రులారా, మనం ఫలాలు ఆస్వాదిస్తా ఉన్నాం. బట్ స్వాతంత్రానికి రావటానికి ముందు, ఆ తర్వాత చరిత్రని పిల్లలు అధ్యయనం చేయాలి. ఈ దేశం కరువు కఠోరున్నటువంటి పరిస్థితి నుంచి నెహ్రూ దక్షత, నెహ్రూ దూరదృష్టి, నెహ్రూ యొక్క పరిపాలన సామర్థ్యాల వల్లే భారతదేశం ఇలా ప్రపంచ పటంలో ఒక ప్రముఖ స్థానంలోకి వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి నెహ్రూ చరిత్రను మరపదే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అవమానపరుస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా జంజీ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా కార్గే, సోనియా నేతృత్వంలో, ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో మనకు తెలంగాణ ఆవిర్భావమైంది. ఎక్కువ రాజకీయాల్లో పోదలుచుకోలే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ రాష్ట్రం ఏ గతి పాలైందో మనకు తెలుసు. అలాంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 2023 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి క్విట్ తెలంగాణ అనే నినాదంతో బుద్ధి చెప్పారు. తదుపరి ఏర్పడినటువంటి ప్రభుత్వంలో యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
మా కేబినెట్ మంత్రులందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటొకటిగా నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. 8 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోయినప్పుడు కూడా చంపపేట డివిజన్లో అత్యంత వైభవంగా నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో భాగంగా సింగంశెట్టి ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి పలహార బండి మహోత్సవంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మెద్దెల జితేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెద్దెల జితేందర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెద్దెల జితేందర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు విశిష్ట జీవన విధానానికి బోనాల పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది చేపట్టిన నిరసన దీక్షలు శనివారం 3వ రోజుకు చేరాయి. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో సిబ్బంది తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిపారు. గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని, ప్రస్తుతం జారీ చేసిన టెండర్ నోటీసులను రద్దు చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాలంగా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న తమను క్రమబద్ధీకరించాలని కోరారు. తమ డిమాండ్లపై అధికారులు వెంటనే సానుకూలంగా స్పందించాలని అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసన దీక్షలను కొనసాగిస్తామని తెలిపారు. నా పేరు ప్రసన్న. మేము నన్నయ్య యూనివర్సిటీలో గడిచిన 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాం. ఎప్పుడైతే మేము స్టార్టింగ్ నుంచి ఇక్కడ మేము ప్రతి ఒక్కరం కూడా మా పనులు మేము బియాండ్ మా లిమిట్స్ తోటి చాలా కొద్దిమంది ఎంప్లాయీస్ తోటి మేము ఇక్కడ మా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాము. అయితే మాకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు హఠాత్తుగా టెండర్ అని తీసుకొచ్చారు మా దగ్గరికి. దాంట్లోకి మమ్మల్ని పంపించడానికి చూస్తున్నారు. దాన్ని మేము టెండర్ని రద్దు చేయాలని మేము అడుగుతున్నాము. అండ్ ఏంటంటే మాకు ఒక కమిటీ ఉంది. ఆ కమిటీని ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీ ఎంప్లాయీస్గా మమ్మల్ని గుర్తించాలని మేము అడుగుతున్నాము. ఇదే మా కోరిక. అంతకంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టము. మేము మా పనులు మేము ఇంతవరకు 20 years నుంచి మేము ఎప్పుడు బయటకు రాలేదు. అండ్ మా చాలీ అని జీతాలతో ఎప్పుడు మేము డిమాండ్ కూడా చేయలేదు. మా వర్క్స్ మేము చాలా సక్సెస్ఫుల్గానే చాలా బాధ్యతగా మేము పనిచేస్తున్నాము. ఇటువంటి సమయంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది మాకు చాలా బాధ అనిపించి ఇంతకాలంగా లేనిది ఎందుకు ఇలాగా మళ్ళీ వేరే ఏజెన్సీలో ఎందుకు పెట్టాలి అన్న బాధతోటే మేము బయటకు వచ్చాం తప్ప వేరే యూనివర్సిటీ అధికారులను ఎదిరించాలని కానీ ఎటువంటి దురుద్దేశాలు కానీ మా దగ్గర లేవండి. నమస్కారం అండి. నా పేరు వీరభద్ర చౌదరి. నేను ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో గత కొన్ని నెలలుగా వర్క్ చేస్తున్నాను. యూనివర్సిటీ బాధాకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ థింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వల్ల ఈరోజు నన్నయ్య యూనివర్సిటీ అనేది ఈ స్థాయికి నిలబడింది. గత 20 ఏళ్ళుగా యూనివర్సిటీ స్థాపించారు కానీ ఇక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వల్ల ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు రెండింటికి కూడా ఈ యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అండి. మొత్తం 2 జిల్లాల్లో కూడా ఈ యూనివర్సిటీ నుంచి కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతుంది. కానీ వీళ్ళందరూ కృషి చేసి ఈరోజు మంచి ఉద్యోగాలు సంపాదించడం కోసం ఎంతో కష్టపడి ఈ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దీన్ని వెనక ఉండడం వల్ల వీళ్ళకి అంటే మాకు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఉద్యోగ భద్రత లేదు. ప్రతి క్షణం ఎప్పుడెప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తారో, ఏ క్షణం ఎలా ఉంటుందంటే దిక్కుదిక్కుమంటూ భయాందోళనలు, ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలు, వీటన్నిటి దృష్ట్యా మాకు వచ్చే జీతం అసలు ఏమాత్రం చెప్పుకోవడానికి కూడా సరిపోని జీతం. ఇందులో చాలా వరకు కూడా 30 to 40% మెంబర్స్ ఎక్కడో దూరపూర్ నుంచి వచ్చి ఇక్కడ అద్దెలుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ బ్రతుకుతున్నారు ఈ చిన్న జీతాలతో. మరి మేము గత సంవత్సరం క్రితం నారా లోకేష్ గారిని కలిసి ఆయన్ని రిక్వెస్ట్ చేసుకుని మా లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుని ఒక కాగితం అయితే తెచ్చుకోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మా అధికారులు ఒక కమిటీని అయితే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నియమించడం జరిగింది. ఆ కమిటీని మేము అమలుపరచమని అడుగుతూ ఉండగా జనవరి నెలలో కమిటీ మా యూనివర్సిటీ అధికారులు చేరిన దగ్గర నుంచి కూడా సరిగ్గా ఈ రోజుకి 7 నెలలు పూర్తవడంతో ఇప్పటికీ దాన్ని అమలుపరిచిన పరిస్థితి అయితే మాకు నెలకొంది. దీనికి తోడుగా మాకు న్యాయం చేస్తారని, కన్వర్ట్ చేస్తారని మమ్మల్ని అందరినీ కూడా నమ్మించి ఈరోజు కొత్తగా ఇప్పటివరకు నడుస్తున్న అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేస్తూ కొత్త ఏజెన్సీ వాళ్ళు రావాలంటే టెండర్ నోటీసులు ఇచ్చి పిలుపునిచ్చారు.
ఇది చాపకింద నీరులా మా ఎవరి దృష్టికి తెలియకుండా జరిగిన విషయం. మరి ఈ టెండర్ నోటీస్ ఇవ్వడం, మేము తెచ్చుకునే దానికి మాకు న్యాయం చేయకపోవడం కూడా చాలా అన్యాయంగా ఉందని ఈరోజు మా బాధ. 20 ఏళ్ళగా ఇందు నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరూ పట్ట కొట్టినట్టు కాదా అని అడుగుతూ ఉన్నాం. సో దయచేసి అధికారులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు కానీ ఉన్నత విద్యామంత్రి శాఖ వారు వీరందరూ కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా అందరికీ నిజంగా మహానమ్మకం, మాకు తప్పకుండా న్యాయం చేస్తుంది, ఉద్యోగులకు న్యాయం చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఎంతో నమ్మకంతో గెలిపించుకోవడం వల్లే ఇక్కడ ఉన్నాం. అలాంటిది మాకు అన్యాయం జరుగుతుంటే దయచేసి ఒక్కసారి లోకేష్ గారు కానీ అలాగే కూటమి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కసారి దయతలిచి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మా డిమాండ్స్ ఏంటంటే మమ్మల్ని తక్షణమే యూనివర్సిటీ ఎంప్లాయీస్గా మార్చి మా అందరికీ ఉద్యోగ వేతనం కల్పించి సమాన పనికి సమాన వేతనం కల్పించిన తర్వాతే వీళ్ళు వేరే టెండర్లు వేసుకున్నా ఏ వేసుకున్నా మాకు సంబంధం లేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయంలో ఈరోజు అన్నప్రసాదానికి సహకరించిన దాతలు 20 వార్డు కౌన్సిలర్ జగన్మోహన్ 2000 రూపాయలు, కిషన్ బాబు 1100 రూపాయలు, సోమరామరెడ్డికి 3 కేజీల కందిపప్పు, డొప్ప హరికృష్ణ కూరగాయలు, ఇట్టబోయిన రాజు మంచినీళ్లు సహకరించిన దాతలకు ఆ స్వామివారి కృపా కటాక్షాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఈ కార్యక్రమంలో పంతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో రేపు జరగబోయే వరుణ యాగానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 4 గంటల నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ యాగాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 3 గంటలకు ముఖ్యమంత్రి యాగంలో పాల్గొని తిరిగి 4:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని, వరుణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని విజయ్ విహార్ పూర్తిగా పోలీస్ భద్రతలో తీసుకున్నారు. సుమారు 1000 మంది పోలీసులతో ముఖ్యమంత్రి పర్యటనకు భద్రత కల్పిస్తున్నారు పోలీసులు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వరుణ యాగానికి సక్సెస్ చేసి రైతుల సంక్షేమం కోసం వరుణ యాగం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. నాగార్జున సాగర్ ఆధ్యాత్మిక కేంద్రంలో జరుగుతున్న వరుణయాగం ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 12 గంటలు నిర్విరామంగా పండితుల సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొద్దున్న ప్రారంభోత్సవం చేసిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రతినిధులు అందరూ కూడా ఈ యాగానికి రాబోతున్నారు. సాయంత్రం 3ంటికి నాగార్జున సాగర్లో చాపర్ ద్వారా ముఖ్యమంత్రి గారు రానున్నారు. 3:30 నుండి 4:30 వరకు వారు ఈ యాగంలో పాల్గొని తిరిగి హైదరాబాద్కి పయనించబోతున్నారు. గత 2 రోజులుగా ఇక్కడ అధికారులతో పాటు ఇక్కడున్న లోకల్ కౌన్సిలర్లు అందరూ కూడా 24 గంటలు కృషి చేసి ఈ యాగం సఫలీకృతం కావాలని వారు చేస్తున్న కృషిని నేను అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు 3ంటికి సాగర్లో ల్యాండ్ అవుతారు. 3:30 నుంచి 4:30 వరకు ఈ యాగంలో పాల్గొనున్నారు. మంత్రులకి అందరికీ ఆహ్వానం ఉంది. అవైలబుల్ ఉన్న మంత్రులు అందరూ కూడా రానున్నారు. లోయర్ ట్యాంక్ బండ్ శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల జాతరను ఆగస్టు 9-10 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతర ఆహ్వాన పత్రికను ఆలయ చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్, ఈఓపీ మహేందర్ గౌడ్, ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ ఆవిష్కరించారు. 2 రోజుల పాటు పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ, ఘటోత్సవం, రంగం, గావు కళ్యాణం, పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం త్రాగునీరు, ప్రసాదం, వైద్య సదుపాయం, క్యూ లైన్లు, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మళ్లింపులు, శాంతి భద్రతల కోసం భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు, అధికారులు, వాలంటీర్ల సూచనలు పాటించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. నిజాం కాలంలో నుంచి కూడా ఈ యొక్క దేవాలయం విరాజిల్లుతుందనేది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అటువంటి యొక్క దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త వంశీయులు గోల్కొండ బామయ్య పటేల్ గారు, దానే
పటేల్ గారు, అర్జున్ కుమార్ పటేల్ గారు, విజయ్ కుమార్ పటేల్ గారు, ప్రస్తుతానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి కోరుకొండ గౌతమ్ కుమార్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఆషాఢ జాతర మహోత్సవంలో సమర్పణ చేసేటువంటి రథోత్సవం, గంగ తెప్పోత్సవం, రంగం, గావు, బద్దిపాలు, బలికంప ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మన దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. ఈ దేవాలయంలో అనేకమైనటువంటి కొన్ని శతాబ్దాలుగా ఉన్నటువంటి దేవాలయంలో అమ్మవారి ఇంత పుణ్య కార్యాన్ని పుణ్య ప్రాప్తిని మనకి ప్రసాదిస్తుందో మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇందుమూలంగా ప్రతికేయ పితృలందరికీ మాతృలందరికీ కూడా తెలియజేయడం అనగా ఇటువంటి యొక్క మహోన్నతమైనటువంటి సమాచారాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి తద్వారా శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చేటట్టు వీరందరి యొక్క సహకారం తెలియజేయాలని అందరినీ సవినీయంగా ప్రార్థన చేస్తున్నాము. ఉచిత ప్రసాదము అలాగే ప్రసాద విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నేను ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మొత్తం మా అయ్యగారు ఆలయ చరిత్ర, ఆలయ కార్యక్రమాలు, జాతర కార్యక్రమాలు సభ్యులు తెలియజేస్తున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏం లేదు. కాబట్టి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే భక్తులను అనుసంఖ్యలో ఇచ్చేందుకు మీ పాత్ర ఎంత బాగా అవసరం ఉంటుంది. కాబట్టి మా దేవాలయాన్ని కొద్దిగా మెయిన్ పేపర్లు వేసి భక్తులకు సమాచారం చేరేస్తే బాగుంటుందని కోరుతున్నాను. అందరూ మా ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రానికి చేరుకున్న సిపిఐ ప్రచార జాత బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడా వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు చేస్తున్నామని తెలిపారు. దేశాన్ని పూర్తిగా నియంత్రిత పాలనలోకి తీసుకోవడానికి బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. విదేశాల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని తీసుకొస్తామన్న హామీని విస్మరించారన్నారు. దేశంలో అడ్డగోలుగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరీక్షా పేపర్ల లీకేజీలు జరిగి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రచార యాత్రలు, పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పాతనిస్తున్నారు. వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలకు చేతలకు పొంతం లేదు. నల్ల డబ్బు దేశంలో దోసుకున్నారు, విదేశంలో దాచుకున్నారు. 72 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి 15 లక్షలు అయితే చెప్పి ఒక్క పైసా కూడా ఏ కుటుంబానికి వేయలేదు. జన్మన్ దాని ఖాతాలు తిప్పుకున్నాడు, వేయలేదు. రెండో పాయింట్ అంటే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు నిరుద్యోగులు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మరి ఇలా ఏమైనా ఉద్యోగాలు ఇస్తే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ అంటున్నారు. ఉద్యోగ భద్రత లేదు. మరి యువకుల బతుకులు చిక్కిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపున చూస్తే ధరలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయి. ధర కానీ, పప్పుల ధరలు కానీ, నూనెల ధరలు కానీ, సబ్బుల ధరలు కానీ, లేదా ఆఖరకు మనం వాడుకునేటువంటి టీవీ అన్నిటి మీద కూడా, ఫ్రిడ్జ్ల మీద కూడా అడ్డగోలు పెరిగిపోయింది. జిఎస్టీ ట్యాక్స్ విపరీతంగా వేసి వెనుబారం అవుతా ఉన్నారు. ఇక డీజిల్, పెట్రోల్ ధరకైతే అదిపేలేదు, రోజు పెంచుడే. అప్పుడప్పుడు గ్యాస్ రేటు ధర 450 ఉన్నాయి, 1200 పెరిగిపోయింది. ఇలాంటి అనేక ప్రజా వ్యతిరేక విధానం ఆలోచిస్తున్నారు. ఏమనంటే బీసీ వాళ్ళ, ఛాయ వాళ్ళ, పేదవాళ్ళ గురించి వచ్చినా అని చెప్తుంటారు. నీట్ పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అయినాయి? ఇప్పుడు లీక్ అయిన తర్వాత చేతుగాలిన కాకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చట్టం తీసుకుంటా నేను చట్టం శిక్షిస్తాను. అంటే ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు అయిపోయాయి. మరి చాలామంది యువకులైతే చనిపోయింది కదా, ఆత్మహత్య చేసుకున్నారు కదా. అంటే నువ్వు ఇప్పుడు చట్టం తీసుకొని చేంజ్ చేస్తావు. మొన్న జంతర్ మంత్రం చేస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి బ్రహ్మాండమైనటువంటి పట్టులలో వాళ్ళ కేసులు పెట్టింది. పూర్తి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. రైతుల వ్యతిరేక పాలన సాగిస్తూ ఉన్నారు. రైతులకు మద్దతు ధర చట్టం తీసుకొస్తారని హామీ ఇచ్చి కూడా అమలు చేయలేదు. ఇంకోవైపున కార్మికులకు 29 చట్టాలు ఉంటే వాటి రద్దు చేసి 4 కోట్ల విభజించి సమ్మె హక్కుని అరిపజేస్తూ ఉన్నాడు. పైకి తీసుకురావాలి. ఉన్నోనికి రేషన్ కార్డు ఎందుకే? ఇప్పుడు ఉన్నోనికి ఉన్నాయి రేషన్ కార్డు, పేదోనికి అసలు పేదోనికి లేనేలేవు. కాబట్టి ఇలాంటి దుస్థితి వద్దు. అందుకని మనం చెప్పేది అంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న చూస్తే సిగ్గు అనిపిస్తుంది. ఏంటంటే 40 కేసులలో 80 మంది ఉద్యోగులు 2 డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, విద్యాశాఖలో పనిచేస్తాడు. ఈ రెండిట్లా జీతం తీసుకుంటాడు. అంటే ఎక్కడున్నట్టు పరిపాలన జవాబుదారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, తెలియపరుస్తా ఉన్నాను. ఏంటంటే మీరు ఇంకా పరిపాలన గాడిలో పెట్టండి. ఇలా అదుపు తప్పింది, పరిపాలన గాడి తప్పింది. వాటే పోరాటాలే సిపిఐకి
శరణ్యం పోరాట ఉద్యమాలే ఊపిరి, ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం. దున్నేవాడికి భూమి అన్నాడు ఎట్లయితే భూములు వంచినామో ఇవాళ కూడా అలాంటి పోరాటాలకు మిలిటెంట్ పోరాటాలు సింహత్యవతం అని చెప్పి తెలియపరుస్తూ కేంద్ర ప్రభుత్వం మాత్రం తక్షణమే మరి వాళ్ళ ఏదైతే మరి ఇప్పటిదాకా వ్యతిరేక విధాలు అవలంబిస్తామని మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో మంత్రుల పర్యటన సందడి నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని ఎలకతుర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్తున్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు ఘనస్వాగతం పలికారు. హుజనాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్న మంత్రులకు పూలమాలలు, శాలువాతో స్వాగతం పలికారు. హుజనాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రులకు స్వాగతం పలికారు. దూరంకి వెళ్ళి ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంత్రి ధనసరి అనసూయ సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి అనసూయ సీతక్క ఆలయ పీటీ బీమ్స్, క్యూ లైన్స్, మీడియా టవర్స్, గ్రానైట్ పనులతో పాటు ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో ఏర్పాటు చేయనున్న నూతన క్యూ లైన్ ఏర్పాట్లకు అవసరమైన అంశాలను పరిశీలించారు. ఈవో కార్యాలయ పరిసరాలు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ పావని రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కాలనీ వాసులు మట్టి కుండలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, వడ్డీ నరసింహులు, పెరుగు రమేష్, ఐలేష్తో పాటు స్థానిక సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తెల్లాపూర్ గ్రామానికి సంబంధించిన ఎంఐజీ ఫేజ్ 2 మరి భారతీనగర్ డివిజన్ సంబంధించిన ఈ ఉత్సవాలలో అందరూ పాల్గొని ప్రజలందరూ భారీ ఎత్తున ఈరోజు పాల్గొని ఈ బోనాల జాతరను సక్సెస్ఫుల్గా చేశారు. మా ప్రజలందరికీ ఈ బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇవాళ చివరి వారము బోనాలు మన ఎంఐజీలో చూసినట్టయితే ఘనంగా జరుగుతున్నాయి. పొద్దుటి నుంచి ఇక్కడ తెల్లాపూర్లో మొత్తం అంతటా కూడా బోనాలు చాలా బాగా జరిపిస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని అందరూ ప్రజలు చల్లగా ఉండాలన్న దేవతను కోరుకుంటున్నాము. రంగంపేట గ్లోబల్ విజన్ స్కూల్స్ హాస్టల్ విద్యార్థుల మధ్య వీర వెంకట సత్యనాగ, పవన్ సాయి యశ్వంత్ జన్మదినోత్సవ వేడుకలు సోమవారం నిరాడంబరంగా జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం నల్లమిల్లి స్పిన్నర్ గార్డెన్ ఆవరణలో గల గ్లోబల్ విజన్ స్కూల్స్ హాస్టల్ చిన్నారుల మధ్య తన మొట్టమొదటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వాటర్ బాటిల్, స్వీట్స్ పంపిణీ చేశారు. బిక్కవోలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు ముప్పిడి శ్యామలరాజు తనయుడు జాన్ డెన్, గ్లోబల్ విజన్ స్కూల్ ప్రిన్సిపల్ ముప్పిడి సత్యవాణి పర్యవేక్షణలో స్పిన్నర్ గార్డెన్ క్రీస్తు సంఘం చర్చినందు బిక్కవోలు ఫాస్టర్ జి చక్రవర్తి యశ్వంత్ పేరిట ప్రార్థనలు జరిపి దీవెనలు అందించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని వివిధ పోచమ్మ దేవాలయాల్లో బోనాల పండుగ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలను అలంకరించి అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఈశ్వర్ సింగ్, నవీన్ గౌడ్, ఆలయ అధ్యక్షులు శ్రీనివాస్, కుమ్మరి మానయ్య పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మానగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరస శ్యాంరావు ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో జరిగే ఈ యొక్క బోనాలు పోచమ్మ అమ్మవారికి తొలి బోనం, తలారి విష్ణు వారింటి నుంచి ఈ యొక్క బోనం సనాతన సాంప్రదాయమని, ఈ యొక్క సాంప్రదాయం వారి గ్రామ వనదేవతల పోచమ్మ అమ్మవారు గ్రామానికి తలమానికమని ఈ యొక్క కార్యక్రమంలో చిట్టి ఉమేష్, మాజీ సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కల్పనా శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, తలారి విష్ణు, డోకూరు రవీంద్రెడ్డి, గ్రామ పెద్దలు, యూత్ అసోసియేషన్ వారు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దీవెనలు పొందారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండలో జరుగు ఏఐఎస్ఎఫ్ 90 వసంతాల రాష్ట్ర స్థాయి ముగింపు వారోత్సవ సభలు జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్ పిలుపు. 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్లో లక్నోలో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్ దేశ స్వాతంత్ర్యోద్యమం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కులు, ప్రభుత్వ విద్యా పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. చదువు పోరాడదాం, చదువుకాయ పోరాడదాం అనే నినాదంతో విద్యార్థి సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని, విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం 2020ను పునఃసమీక్షి విద్యార్థుల ప్రయోజనాలకు అనుగుణమైన విద్యా విధానాన్ని రూపొందించాలని కోరారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు హన్మకొండ జిల్లా కేంద్రంగా నిర్వహించబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏర్పాటై 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో గంగా ప్రసాద్ మెమోరీ హాల్ యందు ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో విద్యార్థులు సంఘటితంగా ఉండి దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాలని చెప్పేసి ఆనాడు ఏర్పడినటువంటి విద్యార్థి సంఘమే అది అఖిల భారత విద్యార్థి సంఘం. నాటి నుంచి నేటి వరకు ఈ 90 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఇందులో ఎంతోమంది విద్యార్థి నాయకులు పనిచేసి, ఎంతోమంది ఈ సంఘం కోసం, విద్యార్థుల కోసం త్యాగం చేసి, ఎంతోమంది ప్రస్తుత సమాజంలో గొప్ప వ్యక్తులుగా జీవించినటువంటి పరిస్థితి. ఏఐఎస్ఎఫ్లో పనిచేసినటువంటి వ్యక్తులు చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు, జర్నలిస్టులు అయినారు. ఈ సంఘంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ ఈరోజు సమాజం గర్వించదగ్గ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి. 90 సంవత్సరాల కాలంలో అనేక ఉద్యమాలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసము, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసము ప్రతి ఒక్కరి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న మంత్రి సీతక్క, సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన. కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం, స్వాతంత్ర సమరయోధులకు మెద్దల జితేందర్ నివాళులు. విద్యారంగంలో ప్రైవేటీకరణను అడ్డుకోవాలి, ఏఐఎస్ఎఫ్ పిలుపు.
అవుట్సోర్సింగ్ టెండర్ నోటీసును వెంటనే రద్దు చేయాలి. నన్నయ్య యూనివర్సిటీ సిబ్బంది డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో